ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड మార్నింగ్। आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకు बड़े रूप में देखना चाहते हैं, ఉన్నతంగా చూద్దామని అనుకుంటున్నారు। सीनियर रूप में देखना चाहते हैं। సీనియర్ల రూపంలో చూద్దామని అనుకుంటున్నారు। समय के अनुसार సమయం అనుసారంగా बाबा अपने बच्चों को బాబా తమ పిల్లలకు अलग अलग संबंधों में, రకరకాల సంబంధాలలో, अलग अलग लेवल में రకరకాల స్థాయిల్లో देखना चाहते हैं। చూద్దాం అనుకుంటున్నారు। समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకు इस रूप में यूज करते हैं। ఏ రూపంలో యూజ్ చేస్తున్నారు? तो बाबा का दृष्टिकोण हमारे तरफ क्या है, బాబా యొక్క దృష్టికోణం మన వైపు ఎలా ఉంది ये आज हम देखेंगे। అది ఈ రోజు మనం చూద్దాం। ये मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 10 दिसंबर 1992। డిసెంబర్ 10, 1992। इस मुरली का हेडिंग है ఈ మురళి హెడ్డింగ్ ఏంటంటే पूर्वज और पूज्य की स्मृति में रहकर పూర్వజులము మరియు పూజ్యులము అనే స్మృతిలో ఉంటూ सर्व की अलौकिक पालना करो। సర్వుల అలౌకిక పాలనను చేయండి। अभी आपको पूज्य बनना है तो ఇప్పుడు మీరు పూజ్యులుగా అవ్వాలి అంటే గనక द्वापर युग से पूजा लेना है, ద్వాపర యుగం నుంచి పూజ తీసుకోవాలి। विधि विधान से पूजा लेना है तो విధి విధానంతో పూజ తీసుకుందాము అనుకుంటుంటే కనుక पूजा है कर्मों का फल। పూజ ఏంటంటే కర్మల యొక్క ఫలితం। पूजा लेने के लिए आपको क्या कर्म करना पड़ेगा? పూజ మీరు తీసుకోవాలి అంటే మీరు ఏం కర్మలు చేయాలి? फल आपको द्वापर कलयुग में मिलेगा, ఆ ఫలితము మనకి ద్వాపర కలియుగాల్లో దొరుకుతుంది। लेकिन पुरुषार्थ संगम युग में करना है। కానీ పురుషార్థము ఈ సంగమ యుగంలోనే మనం చేయాలి। दुनिया में ప్రపంచంలో बहुत मूर्ति को बनाते हैं, स्थापना भी करते हैं, చాలా మూర్తుల్ని తయారు చేస్తారు, స్థాపిస్తారు కూడా। लेकिन विधिवत पूजा आप लोगों का ही होता है। కానీ విధి విధానంతో పూజ మీకు మాత్రమే అవుతుంది। जो धर्म स्थापन करने वाले उनका भी स्टैच्यू बनाते हैं। ధర్మస్థాపన ఎవరు చేస్తారో వాళ్ళకి కూడా విగ్రహాలు పెడతారు। गौतम बुद्ध का बनाते हैं, वर्धमान महावीर का बनाते हैं, जीसस क्रिस्ट का बनाते हैं। గౌతమ్ బుద్ధుడిది పెడతారు, నెక్స్ట్ జీసస్ క్రీస్తుది పెడతారు, మహావీర్ది పెడతారు, వీళ్ళందరిది విగ్రహాలు పెడతారు। हाँ, उसके साथ में पॉलिटिकल लीडर्स का भी स्टेच्यू बनाते हैं। వీళ్ళతోనే పాటు రాజకీయ నాయకులది కూడా విగ్రహాలు పెద్ద పెద్దవి తయారు చేస్తారు, పెడతారు। फिल्म एक्टर को भी उनका भी बनाते हैं। సినిమా యాక్టర్స్ కూడా పెడుతూ ఉంటారు। जो फ्रीडम फाइटर है उनका भी स्टेच्यू बनता है। స్వాతంత్ర సమరయోధులది కూడా స్టాచ్యూస్, విగ్రహాలు తయారు చేస్తారు। लेकिन जो रिस्पेक्ट और जो पूजा आपका जो बनता है, కానీ ఏదైతే పూజ మరియు గౌరవం మీకు దక్కుతుందో वो और किसी का नहीं होता है। అది మిగతా ఎవ్వరికీ జరగదు అలా। उनका जो मूर्ति है धूप में खड़ा रहता है। వాళ్ళ మూర్తులు ఎక్కడ ఉంటారు? ఎండలో ఉంటాయి। आपके लिए तो टेम्पल बनता है, మీకైతే దేవాలయాలే తయారు చేస్తారు। हर रोज अभिषेक बनता है, ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది। अलग अलग वैरायटी का आपको कपड़े पहनाते हैं, రకరకాల దుస్తుల్ని ధరింపచేస్తారు। गोल्डन का और सिल्वर का भी कवच भी आपको डालते हैं। బంగారాన్వి, వెండివి కవచాలు మీకు వేస్తారు। अलग अलग फूल से आपको श्रृंगार करते हैं, రకరకాల పువ్వులతో మిమ్మల్ని అలంకరిస్తారు। और कितना प्रसाद चढ़ाते हैं। చాలా ప్రసాదం మీకు నైవేద్యంగా పెడతారు। हर रोज हजारों लाखों के रूप में लोग आपके पास दर्शन करने के लिए आते हैं। రోజు వేల మంది, లక్షల మంది మీ దర్శనం గురించి వస్తారు। क्यों आते हैं? ఎందుకు వస్తారు? आपके आगे आने से उनका मनोकामनाएं पूर्ण होती है। మీ దగ్గరికి రావడం వల్ల వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి। उनको कुछ मिलता है ना, इसलिए तो आते हैं। వాళ్ళకి ఏదో దొరుకుతుంది కదా, అందుకే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు।
उनको कुछ मिलता है इसलिए दक्षिणा डालते हैं, फूल लेकर आते हैं, गोल्ड लेकर आते हैं, इसे भी लेकर आते हैं, दान धर्म भी करते हैं। వాళ్ళకి ఏదో దొరికిందే కాబట్టే కదా ధనం తీసుకొస్తారు, బంగారం తీసుకొస్తారు, పువ్వులు తీసుకొస్తారు. आगे तो मूर्ति है, ముందు మూర్తి ఉంది, वो तो जड़ है, అది జడమైనది. उनके द्वारा देने वाला भगवान है। ఆ మూర్తి ద్వారా ఇచ్చేవారు ఎవరు? భగవంతుడు. लेकिन भगवान को साधन के बिना भगवान नहीं दे सकता है। కానీ భగవంతుడు సాధనం లేకుండా ఇవ్వలేరు కదా. तो भविष्य में ऐसा पूजा योग्य बनना है तो భవిష్యత్తులో ఇలా పూజ్యులుగా అవ్వాలి అంటే గనక वर्तमान समय में क्या साधना करना है, ఈ వర్తమాన సమయంలో ఏమి సాధన చేయాలి? अभी किस कर्म के कारण भविष्य में वो पद आपको 5000 साल में प्राप्त होता है। ఇప్పుడు మనం ఏది చేస్తే 5000 సంవత్సరాల్లో మనకి అది పదవి దొరుకుతుంది. वो बात आज बाबा कह रहे हैं। ఆ మాటలు ఈ రోజు బాబా చెప్తున్నారు. अभी बाबा किस संबंध में देखना चाहते हैं? బాబా మిమ్మల్ని ఏ సంబంధంలో చూద్దామని అనుకుంటున్నారు? पहले बाबा ने आपको जन्म दिया, ఫస్ట్ బాబా మీకు జన్మనిచ్చారు, उसके बाद पालना की, దాని తర్వాత పాలన చేశారు, उसके बाद एजुकेशन दिया। దాని తర్వాత చదువుని ఇచ్చారు. उस एजुकेशन में भी अलग अलग लेवल था। ఆ చదువులో కూడా రకరకాల స్థాయిలు లెవెల్స్ ఉన్నాయి. लौकिक में भी एलकेजी, यूकेजी, प्राइमरी स्कूल, मिडिल स्कूल, हाई स्कूल, कॉलेज, डिग्री, मास्टर डिग्री, पीएचडी ऐसा रहता है ना, तो इसमें भी ऐसा ही रहता है। లౌకికల్లో చూడండి ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ప్రైమరీ స్కూల్, తర్వాత సెకండరీ స్కూల్, డిగ్రీ, పీజీ అన్ని ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ అలౌకిక స్కూల్లో కూడా అలాగే ఉంటాయి లెవెల్స్. ब्यूटी तो ये है सभी लोगों के लिए 4 पेज का मूल्य वही है। సుందరమైన మాట ఏంటంటే అందరి గురించి ఒకటే 4 పేజీల మురళి రోజును. जैसे फाउंडेशन के लिए ABCD सिखाते हैं, इसलिए सभी लोगों को फाउंडेशन के रूप में 7 डेज का कोर्स देते हैं। పునాది ఎలాగా ఏబిసిడీలు ఎలాగ చదువులో మనకి వస్తాయో అలాగే ఇక్కడ పునాది ఏంటి 7 డేస్ కోర్స్ అందరికి. लेकिन ब्यूटी ये है, కానీ సుందరమైన మాట ఏంటంటే ये 4 पेज का मुरली PhD वाला वही लेवल में उसको एक्सेप्ट करता है। ఈ 4 పేజీల మురళి ఉంది కదా, అది పిహెచ్డి చేసిన వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే वो हायर लेवल में उसमें रिसर्च करता है, हर वर्ड में रिसर्च लेते हैं। ప్రతి వర్డ్ లోనూ రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ఆ లెవెల్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. डिग्री वाले डिग्री लेवल में लेते हैं, డిగ్రీ చదివే వాళ్ళు డిగ్రీ లెవెల్లో అర్థం చేసుకుంటారు ఈ మురళిని. मिडिल स्कूल वाले में वही लेते हैं। सब्जेक्ट तो एक ही है, लेने वालों में वो जो डिफरेंस आता है। అందరూ చదివే వాళ్ళందరూ మురళి అయితే ఒకటే అందరికి, కానీ ఒక్కొక్క లెవెల్లో వాళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు అర్థాన్ని. अभी अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, आप किस लेवल में हो। మీరు ఏ లెవెల్లో ఉన్నారు అని. जो प्राइमरी स्कूल में है ना, बाय पार्ट करते हैं, उनको मीनिंग मालूम ही नहीं रहता है। ప్రైమరీ స్కూల్లో ఉంటే బట్టి పట్టేస్తారు కదా, వాళ్ళకి మీనింగే తెలియదు, బట్టి పట్టేస్తారు అంతే. ऐसे ही ज्ञान को रिपीटेशन कर रहे हो, लिख रहे हो, या ज्ञान को समझ रहे हो। అలా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారా, రాసేస్తున్నారా, లేకపోతే అర్థం చేసుకుంటున్నారా? सेंटर में क्लास होने के बाद टीचर पूछते हैं करके नोटबुक में लिख कर आंसर देते हो, क्या समझते हो। సెంటర్ లో మురళి చెప్పాక టీచర్ అడుగుతారు కదా, అప్పుడు అది చెప్పాలని చెప్పి నోట్ చేసుకుంటున్నారా, లేకపోతే సరిగా అర్థం చేసుకుంటున్నారా? तो अपना लेवल को चेक करो। కాబట్టి మీ లెవెల్ ని మీరు చెక్ చేసుకోండి. उसके बाद बाबा कहते हैं कमाई। దాని తర్వాత బాబా ఏమిటంటారంటే సంపాదన. पहले जो ड्यूटी में ज्वाइन होते हैं तो उनका सैलरी बहुत कम रहता है। ఫస్ట్ డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే ఎక్కడైనా సరే తక్కువే ఉంటుంది సంపాదన. कभी कभी ये जो ड्यूटी ज्वाइन होते हैं ना, वही पैसा देकर वहां एक्सपीरियंस ले लेता है। అప్పుడప్పుడు ఏంటంటే అక్కడ డబ్బులు ఇచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉంటారు. उसके बाद जब सीनियर होते हैं, इंक्रीमेंट प्रमोशन सब आता है, उतना ही टाइम में सैलरी ज्यादा होता है। తర్వాత ఏమవుతుంది, అక్కడ ఇంక్రిమెంట్ వస్తుంది, సీనియర్ అయ్యే కొద్ది అప్పుడు శాలరీ కూడా పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. उसके बाद हाथ में कमाई आता है, ఆ తర్వాత మన చేతిలోకి సంపాదన వస్తుంది. तो ज्यादा कमाई करना पड़ेगा। చాలా ఎక్కువ సంపాదన సంపాదించాలి. जो पैसे आया है कैसे खर्चा करना है, ये भी ज्ञान चाहिए। ఏదైతే సంపాదన మీ చేతిలోకి వచ్చిందో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్న జ్ఞానం కూడా మీకు ఉండాలి. आपने वेस्ट में खर्चा किया, जो भी आपने कमाई किया वो सभी चला जाएगा, कभी कभी माइनस में चला जाएंगे, लोन में चले जाएंगे।
మీరు చేసిన సంపాదనని వ్యర్థంగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశారు అనుకోండి, ఉన్నవంతా సంపాదన అయిపోతుంది, లోన్‌లోకి కూడా వెళ్ళిపోతారు మీరు. कभी कभी बीके बनने के बाद आप क्लास करते हुए सेवा करते हुए गुस्सा किया, किसी को बुरा सोचा, तो आपका अकाउंट माइनस में चला जाएगा। ఇప్పుడు మీరు ఇక్కడ కూడా మీరు జ్ఞానం వినిపించి, సేవ చేసి ఎవరినైనా కోపగించారా, మీది ఉన్నదంతా పోతుంది. और माइनस में चला जाएगा, विकार में चला जाएंगे, तो जो कमाई किया है ना उससे भी माइनस हो जाएगा, क्योंकि लोगों से आप शाप लेते हो। వికారాల వల్ల మీరు ఏమవుతుంది, ఏమైనా కోపగించినా అలా చేసినా సరే మీరు సంపాదన ఇక్కడ సంపాదించిందంతా అయిపోతుంది. ఆత్మల దగ్గర నుంచి శాపం కూడా వస్తుంది మీకు. इससे मन और भी भारी होता है और भी ज्यादा हिसाब किताब हो जाता है। దీంతో మనసు ఇంకా భారీగా అయిపోతుంది, ఇంకా లెక్కాచారాలు పెరిగిపోతాయి. उसके साथ में जो आपने कमाई किया है उसको सेविंग्स करना पड़ता है। కాబట్టి మీరు ఏదైతే సంపాదించారో దాన్ని సేవింగ్స్ అంటే దాచిపెట్టుకోవాలి, जमा करके रखना है भविष्य के लिए। జమ చేసుకుని ఉంచుకోవాలి భవిష్యత్తుల గురించి. लेकिन जमा करके वैसे नहीं रखना है, जो जमा का पैसे री इन्वेस्टमेंट करना है। इसके बारे में लास्ट संडे मुरली में बाबा ने कहा था। జమ చేసి అలా ఉంచేయకూడదు, దాన్ని మళ్ళీ పెట్టుబడి కింద పెట్టాలి. ఇదే కదా మనకి లాస్ట్ మురళిలో చెప్పారు. तो नेक्स्ट स्टेज आज बाबा कह रहे हैं। తర్వాత నెక్స్ట్ స్టేజ్ బాబా ఈ రోజు చెప్తున్నారు. तो आज बाबा कह रहे हैं आप सीनियर बन गए हो। బాబా అంటున్నారు ఈ రోజు మీరు సీనియర్స్ గా అయిపోయారు. आपने पैसे कमाई की, మీరు ధనాన్ని సంపాదించుకున్నారు, अपने के लिए यूज किया, మీ గురించి మీరు యూజ్ చేసుకున్నారు, शादी भी हो गए, వివాహం జరిగింది, बच्चे भी हो गए, పిల్లలు పుట్టారు, बच्चे भी बड़े हो गए, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, उनको भी शादी सभी कर दिया, सारा जिम्मेदारी खत्म हो गया, వాళ్ళకు కూడా వివాహం చేసేసారు, మీ మొత్తం బాధ్యతలన్నీ అయిపోయాయి, आप बाप भी बन गए, మీరు తండ్రిలాగా అయిపోయారు, अभी दादा बने हो, ఇప్పుడు తాతలా అయ్యారు. तो सारे परिवार में आप मालिक बन गए हो, पूर्वज बन गए हो, सीनियर बन गए हो। మొత్తం పరివారంలో మీరు సీనియర్ అయిపోయారు, పూర్వజులుగా అయిపోయారు. जैसे हिंदू परिवार में पहले हिंदू अनडिवाइडेड फैमिली रहता था, ఎలాగైతే హిందువుల కుటుంబంలో పరివారంలోని ఉమ్మడిగా ఉండేవారు అందరూ. सारा परिवार एक ही घर में रहते थे। మొత్తం కుటుంబం అంతా ఒక ఇంట్లోనే ఉండేది. कोई बिजनेस करते थे, कोई जॉब में जाते थे, कोई खेती का काम करते थे, కొందరు వ్యాపారం చేసుకునేవారు, కొందరు ఉద్యోగానికి వెళ్ళేవారు, కొందరు పొలం చూసుకునేవారు. घर में बहुत सारे लोग रहते थे। ఇంట్లో చాలా మంది ఉండేవారు. जिनका भी कमाई होता है ना, कमाई करके घर का जो मालिक है उनके हाथ में देना पड़ता था। ఎంత అందరికి సంపాదన వస్తుంది కదా, వీళ్ళందరూ ఏం చేయాల్సి వచ్చేది, ఇంట్లో యజమానికి మొత్తం ఈ సంపాదన అంతా ఇవ్వాల్సి వచ్చేది. घर में जिनको भी जब पैसे का जरूरत हो तो मालिक डिसाइड करता था, और जिनको जो चाहिए वो दे देता था। ఇంట్లో ఎవరికైనా ఏమైనా ధనం అవసరం అయింది అనుకోండి, అప్పుడు యజమాని డిసైడ్ చేసేవారు ఎవరికి ఏమేమి ఇవ్వాలో అని చెప్పి, వాళ్ళనే అడగాల్సి వచ్చేది కూడా వీళ్ళు. किनको एजुकेशन में भेजना है, किनको कपड़ा देना है, किसको त्योहार के लिए भेजना है, माना कपड़ा देना है, वो सभी समय के अनुसार सारे परिवार का पालना करना उस मालिक का काम होता था। ఆ యజమాని పని ఏంటంటే ఎవరికి ఏం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎవరికి దుస్తులు కొనాలి, ఎవరికి పండగకి దుస్తులు కొనాలి, ఇదంతా వాళ్ళ పాలన చేసేవారు ఆ యజమాని. उनके पास अनुभव भी रहता था, వాళ్ళ దగ్గర అనుభవం కూడా ఉండేది, पैसा भी रहता था, ధనం కూడా ఉండేది. लोग उनका बात भी मानते थे, ఇంట్లో వాళ్ళందరూ ఆయన మాటే వినేవారు. लेकिन वो कमाई नहीं करता था। కానీ ఆయన ఏం సంపాదించేవారు కాదు. उनका परिवार को मेंटेन करना ही उनका काम है। పరివారాన్ని మెయింటైన్ చేయడమే ఆయన పని. ऐसे ही आपका अभी पार्ट पूर्वज के रूप में हो गया है। అలాగా ఇప్పుడు మీ అందరి యొక్క పాత్ర పూర్వజులుగా ఇప్పుడు అయ్యింది. यज्ञ के स्टार्टिंग में ब्रह्मा बाबा का ये पार्ट था। యజ్ఞం స్టార్టింగ్ లో బ్రహ్మ బాబాది ఈ పాత్ర ముందు. ब्रह्मा बाबा और मम्मा ने दोनों ने मिलकर यज्ञ को पालना की। బ్రహ్మ బాబా మరియు మమ్మ ఇద్దరు కలిపి యజ్ఞాన్ని పాలన చేశారు. उसके बाद मम्मा ने, ब्रह्मा बाबा ने और शिव बाबा ने दादियों को रेडी किया। उसके बाद दादियों ने यज्ञ को संभाला। దాని తర్వాత బాప్ దాదా, బ్రహ్మ బాబా और మమ్మ అందరూ కలిపి దాదీల్ని రెడీ చేశారు. ఇప్పుడు వాళ్ళు యజ్ఞంలో వాళ్ళు పాలన చెయ్యాలి అని చెప్పి. अभी दादी का युग भी क्लोज हो रहा है। ఇప్పుడు దాదీల యుగం కూడా పూర్తయిపోతుంది. उसके बाद अभी आपका जिम्मेदारी है कि अभी पालना करना।
అప్పుడు వాళ్ళ తర్వాత మీ అందరిది ఈ బాధ్యత, పాలన చేసే బాధ్యత. आपका पालना का जिम्मेदारी सिर्फ अपने लिए नहीं, మీ పాలన చేసే బాధ్యత ఓన్లీ మీ ఒక్కళ్ళ గురించే కాదు, अपने प्रवृत्ति का, अपने परिवार का नहीं, మీ ప్రవృత్తి గురించి, మీ పరివారం గురించే మాత్రమే కాదు, अपने सेंटर के लिए नहीं, మీ సెంటర్ కనే కాదు, अपने राज्य और अपने देश के लिए नहीं, ఓన్లీ మీ రాజ్యము మీ దేశానికి అని మాత్రమే కాదు, अपने धर्म वालों के लिए नहीं, మీ ధర్మం వాళ్ళకే ఒక్కళ్ళకే అని కాదు, केवल मनुष्य आत्माओं के लिए नहीं, ఓన్లీ మనుష్య ఆత్మలకే కాదు, ब्राह्मण आत्माओं के लिए नहीं, ఓన్లీ బ్రాహ్మణుల ఆత్మలకే కాదు, सारे विश्व का पालना आपको करना है, ऐसे पूर्वज बनना है। మొత్తం విశ్వానంతటిని మీరు పాలన చేయాలి, అలాగా మీరు పూర్వజులుగా అవ్వాలి. भी बच्चे कहते हैं, అప్పుడు పిల్లలు అంటున్నారు, बाबा हम पालना करने के लिए रेडी हैं, మేము పాలన చేయడానికైతే రెడీ, लेकिन कोई पैसा लाकर हमारे हाथ में देते नहीं है ना, हम कैसे पालना करें, पैसे तो चाहिए ना। మాకు ఎవరు ధనం తెచ్చి మా చేతిలోకి ఇవ్వరు కదా, అప్పుడు మేము ఎలా ధనం సంపాదించాలి అని అన్నారు, ఎలా పాలన చేయాలి అన్నారు. लौकिक में हिंदू अनडिवाइडेड फैमिली में सारे लोग पैसा लाकर मालिक के हाथ में दे देते हैं, वो पैसा खाली करता था, अभी हमको कोई पैसा नहीं दे रहे हो तो हम कैसे पालना करें। లౌకికల్లో అయితే హిందూ ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళందరూ తెచ్చి ఇచ్చేవారు యజమానికి సంపాదించాల్సిన అవసరం లేదు, ఆయన మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు మాకు ధనం అలా ఎవరు తెచ్చివ్వరు కదా, మేము ఎలా పాలన చేస్తాము అని అడుగుతున్నారంట పిల్లలు. बाबा कहते इसका चिंता आप मत करो, బాబా అంటున్నారు ఈ చింత మీరు చెందద్దు, आपको जितना पालना करने के लिए जितना भी धन चाहिए देने के लिए मैं रेडी हूँ। మీరు పాలన చేయడానికి ఎంత ధనం కావాలో అంత ధనం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. अलौकिक रूप में पालना करना है, అలౌకిక రూపంలో పాలన చేయాలి, मेरे से शक्ति लेना है और सारे विश्व को देना है। నా దగ్గర నుంచి శక్తిని తీసుకోవాలి, మొత్తం విశ్వానంతటికి ఈ శక్తిని ఇవ్వాలి. कोई मनुष्य आत्माओं से, भाई बहनों से लेने का जरूरत नहीं है, మనుష్యాత్మల నుంచి సోదర సోదరుల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, क्योंकि उनके पास नहीं है, वही लोग मांग रहे हैं, वो आपको कैसे दे सकते हैं। ఎందుకంటే వాళ్ళ దగ్గరే అది లేదు కదా, వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. अभी आपको मेरे से लेना है और सभी को देने के लिए निमित्त बनना है। ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి శక్తి తీసుకుని నిమిత్తంగా విశ్వానంతటికి ఇవ్వడానికి నిమిత్తంగా శక్తి తయారవ్వాలి. तो इस मुरली के बाद ఈ మురళి తర్వాత हमारा पुरुषार्थ, మన పురుషార్థము, सेवा, సేవ, साधना సాధన कैसे चेंज होना चाहिए बाबा कह रहे हैं। ఎలా చేంజ్ అవ్వాలో బాబా చెప్తున్నారు. तो आज बाप दादा ఈ రోజు బాబ్దాదా विश्व रचता, विश्व को रचने वाले, वो संकल्प, वो कर्तव्य करने वाले, విశ్వ రచనని చేసే సంకల్పం చేసే వాళ్ళే, विश्व परिवर्तन का कर्तव्य निभाने वाले, విశ్వ పరివర్తన చేసే కర్తవ్యం చేసేవారి, विश्व रचता बाप విశ్వ రచయిత తండ్రి अपने श्रेष्ठ रचना को देख रहे हैं। ఆయన శ్రేష్ఠ రచనని చూస్తున్నారు. फॉर एग्जाम्पल, ఉదాహరణకు एक बिल्डिंग बनाना है तो ఒక బిల్డింగ్ కట్టించాలి అంటే కనుక सैंड चाहिए, सीमेंट चाहिए और आयरन का रॉड चाहिए, वो ब्रिक्स चाहिए, वो सभी रेडी करना है ना पहले। బిల్డింగ్ తయారు చేయాలంటే ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ ఊసలు కావాలి, ఇటుకలు కావాలి కదా. उसके पास बाद में प्लानिंग, इंजीनियर, काम करने वाले, कारपेंटर, मेसनरी वर्क वाले, वो सभी फिक्स करना चाहिए ना, उसके बाद ही तो बिल्डिंग बन सकता है। దాని తర్వాత ఇంజనీరు, ఈ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు అందరూ కావాలి కదా, అదంతా ప్లాన్ కూడా కావాలి కదా, అవన్నీ రెడీగానే ఉంటేనే కదా స్టార్ట్ చేయగలరు బిల్డింగ్ కట్టడం. तो ऐसे ही विश्व रचने के लिए जो साधन और व्यक्ति चाहिए उनके लिए बाबा ने अभी रेडी किया है। అలాగే విశ్వాన్ని రచించడానికి ఎవరైతే సాధనాలు కావాలో, వ్యక్తులు కావాలో బాబా వాళ్ళందరినీ రెడీ చేశారు. जब सभी इकट्ठे हो जाएगा उसके बाद बिल्डिंग का फाउंडेशन रखेंगे। వీళ్ళందరూ ఒక దగ్గరికి వస్తే గనక అప్పుడు బిల్డింగ్ పునాది వేస్తారు. ऐसे बाप दादा हमको अभी विश्व रचने के लिए यूज करना चाहते हैं। इसके पहले सारा ट्रेनिंग आपको मैंने दे दिया है। అందువల్ల బాబా మనందరికీ ఈ విశ్వ రచన చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారు. उसके कनेक्टेड सारा ज्ञान बाबा ने अभी आपको दे दिया है।
దానికి కనెక్ట్ అయిన మొత్తం అంత జ్ఞానం కూడా మనకి ఇచ్చారు. बच्चे भी बना दिया, स्टूडेंट्स भी बना दिया, कमाई करने वाले भी बता दिया, दान देने वाले भी बता, सब कुछ बाबा ने बता दिया है। ఎవరు స్టూడెంట్స్ ని రెడీ చేశారు, ధనం ఇచ్చే వాళ్ళని రెడీ చేశారు, అందరినీ రెడీ చేశారు బాబా. ठीक है, बाबा ने तो कहा है, लेकिन आप बने हो या न बने हो आपके ऊपर है। బాబా అయితే చెప్పారు, కానీ నిజంగా రెడీ అయ్యారా లేదా అనేది మీరే చెప్పాలి. तो ऐसे जो पहले रचना को बाबा आज देख रहे हैं, అలాంటి మొట్టమొదటి రచనని బాబా ఈ రోజు చూస్తున్నారు. तो इनको ही बाबा ज्यादा यूज करते हैं विश्व परिवर्तन के लिए। వీళ్ళందరినీ బాబా విశ్వ పరివర్తనకి బాగా ఉపయోగించుకుంటారు. तो जब बाबा परम धाम से नीचे आए, पहले आपको ही बाबा ने रचना की। ఫస్ట్ బాబా పరంధాం నుంచి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ ఫస్ట్ రచన చేశారు. इसीलिए परम धाम में भी आप बाबा के नजदीक में रहते हो। అందువల్ల పరంధామంలో కూడా మీరే బాబాకి చాలా దగ్గరగా ఉంటారు. उसके लिए बाबा ने एक एग्जाम्पल दिया। దాని గురించి బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు. ये दुनिया है, ये एक वृक्ष के समान। ఈ ప్రపంచం అంతా ఒక వృక్ష సమానంగా ఉంది. वृक्ष में क्या होता है? जड़ रहता है వృక్షంలో ఏముంటాయి? వేళ్ళు ఉంటాయి, और तना भी रहता है, కాండం ఉంటుంది, पत्ते रहता है। ఆకులు ఉంటాయి. लेकिन सारा वृक्ष के लिए शक्ति कहाँ से मिलता है? కానీ మొత్తం వృక్షానంతటికి శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది? जड़ से मिलता है ना। ఈ వేర్ల నుంచే కదా దొరుకుతాయి. सारा पानी, जो भी शक्ति जड़ लेकर सारे वृक्ष को देता है। మొత్తము నీరు, ఎనర్జీ అంతా కూడా ఈ వేళ్ళు తీసుకుని మొత్తం వృక్షానంతటికి ఇస్తాయి. हर पत्ते को लिए देता है जड़। ప్రతి ఆకుకి ఈ వేరు ఇస్తుంది, నీరు ఇస్తుంది. अभी जड़ खराब हो गया तो वो जो झाड़ गिर जाएगा। ఆ వేళ్ళే పాడైపోయాయి అనుకోండి, మొత్తం మొక్కే పడిపోతుంది. ऐसे वर्तमान समय में आप उस वृक्ष का जड़ हो। అలాగే ఈ వర్తమాన సమయంలో మీరందరూ కూడా వేళ్ల వంటి వారు. आप हर रोज जितना विकार लेते हो, सारे वृक्ष में विकार फैल जाता है। మీరు రోజు ఎన్ని వికారాలు తీసుకున్నారో అవంతా మొత్తం వృక్షానంతటికి వ్యాపిస్తుంది. आप जितना शिव बाबा से शक्ति लेते हो, सारे शक्ति विश्व में फैल जाता है। మీరు రోజు శివబాబా నుంచి ఎంత శక్తి తీసుకున్నారో ఆ శక్తి మొత్తం చెట్టంతా ప్రవహిస్తుంది. जितना आप विकार लेते हो, लोगों से आपको शाप मिलता है और लोग दुखी हो जाते हैं। మీరు ఎన్ని వికారాలు తీసుకుంటే కనుక ప్రజల నుంచి, ఆత్మల నుంచి మీకు శాపం లభిస్తుంది, నెక్స్ట్ దుఃఖితులుగా అవుతారు. उसके साथ जितना आप भगवान की शक्ति देते हो, उतना वो लोग आपको दुआ देते हैं, आशीर्वाद देते हैं। ఎంత భగవంతుని దగ్గర నుంచి మీరు శక్తి తీసుకుని వాళ్ళకి ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి అంత ఆశీర్వాదాలు వస్తాయి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. तो अपने को चेक करो, आप क्या दे रहे हो और क्या ले रहे हो। కాబట్టి మీరు తమను తాము చెక్ చేసుకోండి, మీరు ఏమి ఇస్తున్నారు, ఏమి తీసుకుంటున్నారు. जो धर्म पिताएं बने हैं, उनको भी शक्ति देने का काम आपका है। ఎవరైతే ధర్మపితలుగా అయ్యారో వాళ్ళకు కూడా శక్తి ఇచ్చే పని మీది. आज के मुरली में भी कहा, धर्म पिताएं द्वारा, ब्रह्मा बाबा द्वारा भी आपको वर्षा नहीं मिलता है, सिर्फ शिव बाबा से मिलता है। ఈ రోజు మురళిలో కూడా చెప్పారు, ఓన్లీ ధర్మపితల ద్వారా, బ్రహ్మ బాబా ద్వారా కాదు, మీకు శివ బాబా నుంచి వారసత్వం లభిస్తుంది అని. तो अभी आपको भगवान से शक्ति लेकर सारे विश्व को देना है। ఇప్పుడు మీరు భగవంతుడి నుంచి శక్తి తీసుకుని మొత్తం విశ్వానంతటికి ఇప్పించాలి. तो उनको कैसे? भोजन द्वारा देंगे क्या? మనం వాళ్ళకి ఆ శక్తిని భోజనం ద్వారా ఇస్తామా? ज्ञान द्वारा दे सकते हो, జ్ఞానం ద్వారా ఇస్తామా? सॉन्ग्स द्वारा दे सकते हो। పాటల ద్వారా ఇస్తామా? कैसे देना है? ఎలా ఇవ్వాలి? वृत्ति से देना है, వృత్తితో ఇవ్వాలి, वायुमंडल से देना है, వాయుమండలంతో ఇవ్వాలి, मनसा शक्ति से देना चाहिए। మనసాశక్తితో, మనసాశక్తి ద్వారా ఇవ్వాలి. मन से भगवान के शक्ति ऐसे फ्लो होना चाहिए, सारे विश्व तक जाकर वो पहुंचना चाहिए। మనస్సు నుంచి శక్తి ఎంత ఫ్లో అవ్వాలి అంటే అది మొత్తం విశ్వం అంతటికి చేరాలి. जैसे शिव बाबा बाप है, ఎలా అయితే శివబాబా తండ్రో, ब्रह्मा बाबा ग्रेट ग्रेट ग्रैंड फादर है, బ్రహ్మ బాబా కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత లెక్క. ऐसे ही आप ब्राह्मण बच्चे भी बाप दादा को हेल्प करने वाले हो। అలాగే మీరు కూడా బ్రహ్మ బాబాకి హెల్ప్ చేసేవారు. तो आप सभी पूर्वज आत्माएं हो।
కాబట్టి మీరందరూ పూర్వజ ఆత్మలు. अभी आप छोटे बच्चे नहीं हो, सीनियर बने हो। ఇప్పుడు మీరు చిన్న పిల్లలేం కాదు, సీనియర్స్ గా అయిపోయారు. हाँ, अभी सीनियर बच्चों का काम क्या है? ఇప్పుడు సీనియర్ పిల్లల పని ఏంటి? पालना करना है। పాలన చేయటం. कोई गलती करता है, उनको ठीक करना है। ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, వారిని సరి చేయడం. लौकिक में भी अभी किसी परिवार में बहुत अच्छा पढ़ाई करता है, उनको ज्यादा पैसा देकर हायर एजुकेशन में भेजते हैं। లౌకికుల్లో కూడా చూడండి, ఎవరైనా బాగా చదివారనుకోండి, వాళ్ళకి ధనం ఇచ్చి ఇంకా మంచి హైయర్ ఉన్నత చదువులకి పంపిస్తారు. किसी का तबीयत ठीक नहीं है तो उनको हॉस्पिटलाइजेशन के लिए पैसा देते हैं और उनको पालना करते हैं। ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ధనం ఇచ్చి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తారు. जिनको भोजन चाहिए, साधन चाहिए, समय के अनुसार जो चाहिए वो देने का काम उस घर का मालिक का होता है, जो मुखिया रहता है ना उनका होता है। ఎవరికి భోజనం కావాలో, ఎవరికి సాధనాలు ఏమన్నా కావాలో, ఇవన్నీ చూసే పని ఎవరిది అంటే ఆ ఇంటి యజమాని. ऐसे ही आप लोगों को भी అలాగే మీ అందరికీ కూడా सारे विश्व के మొత్తం విశ్వానంతటికి सर्व आत्माओं को, అందరి ఆత్మలకు, कोई भी धर्म वाले हो, ఎవరైనా ఏ ధర్మం వాళ్ళైనా కానీ उन सभी लोगों को अलौकिक निराकार रूप में पालना करना है। అలాంటి వారందరికీ అలౌకిక రూపంలో పాలన చెయ్యాలి. ऐसा नहीं कि हर रोज बेटे को दे दो, पति को दे दो, बच्चों को दे दो, सेंटर स्टूडेंट्स को दे दो, ऐसा नहीं। ఇలా అని కాదు, ఓన్లీ శక్తిని పతికి ఇవ్వడము, పిల్లలకి ఇవ్వడము, సెంటర్ వాళ్ళకి ఇవ్వడము కాదు. ठीक है, तो ऐसे सदा आपको अलौकिक पालना विश्व के लोगों को करना है। ఇలా మీరు ప్రతిరోజు అలౌకిక విశ్వ పాలన చెయ్యాలి. तो इस स्मृति में आप रहने से आपका प्रैक्टिकल लाइफ ऐसा ही हो जाएगा। మీరు ఈ స్మృతిలో ఉన్నట్టయితే ఈ ప్రాక్టికల్ జీవితం అలాగే అవుతుంది. ऐसे बाप समान अभी आपको पुरुषार्थ करना है। ఇలా మీరు తండ్రితో సమానంగా మీరు పురుషార్థం చేయాలి. आपके आगे మీ ముందు तो प्रकृति के रूप में, ప్రకృతి రూపంలోను, स्व के रूप में స్వరూపంలోను ओपोजिशन आ सकता है, ఆ వ్యతిరేకత రావచ్చు, लेकिन उसमें डरना नहीं है। కానీ అందులో మీరు భయపడకూడదు. अपना जो कर्म है वो करते ही रहना चाहिए। మన కర్మలు ఏమున్నాయో అవి మనం చేస్తూ వెళ్ళిపోవడమే. जब ये बाबा ने मुरली सुनाया था, ఇది బాబా ఎప్పుడైతే ఈ మురళి వినిపించారో दिसंबर 10 तारीख को, అది డిసెంబర్ 10న 6 तारीख के लिए उसी साल में 6వ తారీఖున Yes. సంవత్సరంలోనే बाबरी मसीदी को उन्होंने तोड़ डाला था इंडिया में। బాబ్రీ మసీద్ ని అప్పుడే వాళ్ళు పడగొట్టేశారు. उस समय सभी जगह पर क्या था, हिंदू मुस्लिम का कुछ झगड़ा हो सकता है, इससे सारे भारत में लोगों के मन में भय था। అప్పుడు హిందువులకి ముస్లింలకి చాలా గొడవలు జరుగుతాయని మొత్తం ఇండియా అంతా అందరిలోని భయం ఉంది. అప్పుడు उस समय आपका काम क्या है, ये बाबा कह रहे हैं। ఆ సమయంలో మీ పని ఏంటి అన్నది బాబా చెప్తున్నారు. टीवी ऑन करके चैनल देखना, कहाँ क्या क्या हुआ है वो देखना, वो आपका काम नहीं है। టీవీ ఆన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అని చూడటం కాదు. उस आत्माओं को परमात्मा की शक्ति देके उन लोगों को शांत करना आपका काम है। అలాంటి ఆత్మలందరికీ భగవంతుని యొక్క శక్తిని ఇచ్చి వాళ్ళని శాంతంగా తయారు చేయాలి. जिनको शांति चाहिए, जिनको शक्ति चाहिए, उनको देने का काम आपका है। ఎవరికి శాంతి కావాలో, ఎవరికి శక్తి కావాలో అది ఇచ్చే పని మీది. सिर्फ न्यूज सुनने में ही कुछ नहीं रहना चाहिए, ఓన్లీ న్యూస్ విని ఆనందపడడం కాదు, उनको मनसा शक्ति द्वारा सहयोग देना है। వాళ్ళకి మనసా శక్తి ద్వారా సహయోగం ఇవ్వాలి. ऐसे समय में उस जगह पर मिलिट्री जाती है कि सभी जगह पर शांत रखने के लिए स्थूल रूप में मिलिट्री जाते हैं। అలాంటి సమయంలో అక్కడ గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ శాంతి పరచడానికి స్థూల రూపంలో అయితే మిలిటరీ వాళ్ళు పంపిస్తారు. ऐसे ही आप सोशल वर्कर हो, అలాగే మీరు కూడా సోషల్ వర్కర్స్. तो आपको भी ऐसे सोशल रूप में मनसा शक्ति द्वारा भगवान की शक्ति सभी जगह पर फैलाना है, और वो जो अग्नि फैला हुआ है वो शांत होना चाहिए। మీరు కూడా అప్పుడు సోషల్ వర్కర్ గా అయ్యి భగవంతుని శక్తిని అంతటికి ప్రసరింపచేసి వాళ్ళందరి దగ్గర అగ్ని జ్వాలలు, కోపం జ్వాలలు వస్తాయి కదా, వాటిని మీరు శాంతింప చేయాలి.
तो एक्स्ट्रा टाइम ऐसे पुरुषार्थ और साधना के लिए आपको देना पड़ता है। ఇలా ఎక్స్ట్రా టైం ఈ సాధనకి పురుషార్థంకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. नॉर्मल विधि विधान तो अलग है, लेकिन ये जो एक्स्ट्रा है, మామూలుగా సాధారణంగా విధి విధానం వేరేగా ఉంటుంది, కానీ ఇది ఎక్స్ట్రా ఇవ్వాలి అలాంటిటప్పుడు. ऐसा नहीं है इसके लिए हम सेपरेट प्रोग्राम रखेंगे, सभी लोग मिलेंगे, बट्टी करेंगे, ऑनलाइन करेंगे, ऐसा नहीं। प्रोग्राम मिलने के बाद हम करते हैं, वैसा नहीं है। అలా అని కాదు, ప్రోగ్రామ్ పెట్టుకుని మేమందరూ కలిసి అప్పుడు స్పెషల్ గా బట్టి చేస్తాము, స్పెషల్ గా కలిసి యోగం చేస్తాము అని కాదు. एक सेकंड में रेडी होना चाहिए। మీరు ఒక్క సెకండ్ లో రెడీ అయిపోవాలి. फॉर एग्जाम्पल, ఉదాహరణకు किसी के घर में शादी है, ఎవరింట్లోనో వివాహం జరుగుతుంది అనుకోండి. तो 1 साल पहले रेडी करते हैं ना। ఒక సంవత్సరం ముందు నుంచే రెడీ అవుతూ ఉంటారు కదా. 2-3 महीने पहले से ही इनविटेशन बांटते हैं, कहाँ प्रोग्राम है, कितना बजे शादी है, कौन के कैसे आना चाहिए, वो सभी इंफॉर्मेशन आपको मिल जाता है। 2 నెలల ముందు నుంచి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు, ఎక్కడ ఏంటి అన్ని చెప్తారు, అన్ని డిసైడ్ చేసుకుంటారు కదా. तो जिस दिन शादी होता है उस दिन सभी लोग इकट्ठे होते हैं। ఏ రోజైతే వివాహం జరుగుతుందో ఆ రోజు అందరూ కలుస్తారు అక్కడ. वो तो ठीक है। అదైతే ఓకే. अभी समझ लो किसी के घर में किसी का मृत्यु हो गया, कोई मर गए, ఎవరింట్లోనో ఎవరిదో మృత్యు సంభవించింది ఒకరికి. तो किसी को पता चलता है कि 5 महीने पहले कि वो कब मरने वाला है। ఎవరికైనా తెలుస్తుంది 5 నెలల ముందే ఆయన ఎప్పుడు కాలం చేస్తారు అన్న విషయం. जब वो मरने के बाद रिश्तेदार, परिवार वाले, फैमिली वाले और जो पहचान वाले फ्रेंड्स सभी आके इकट्ठे होते हैं ना। ఆ మృత్యు వచ్చిన వెంటనే, మరణించిన వెంటనే అందరూ బంధువులైతే లేకపోతే తెలుసున్న వారు, ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా అక్కడికి. उनको कोई इनविटेशन देते हैं क्या? इनविटेशन कार्ड भेजते हैं, घर में जाकर आओ आओ करके बुलाते हैं क्या? వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డ్ పంపిస్తారా ఏంటి, రండి రండి అని చెప్పి ఏం పంపించరు కదా. न्यूज सुनते ही तुरंत वो आकर वो प्रोग्राम में आकर पहुंच जाते हैं। న్యూస్ విన్న వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి చేరతారు. तो ऐसे ही आपको भी ऐसे साधना करना है, खुद का प्रोग्राम बनाना है, अलर्ट बनना है। అలాగే మీరు కూడా మీకు మీరుగా సాధన చెయ్యాలి, అలర్ట్ అయిపోవాలి. अभी बच्चे पूछते हैं, అప్పుడు పిల్లలు అడుగుతున్నారు, बाबा उस समय तो बाबरी मस्जिद तो चला गया था, अभी कुछ हुआ नहीं ना, अभी क्यों करना चाहिए? అప్పుడైతే బాబ్రీ మసీదుని కూల్చేశారు, ఇప్పుడు ఏమీ లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటున్నారు. कोरोना अभी आकर कंप्लीट हो गए है ना, अभी थोड़ा थोड़ा है लेकिन सीरियस तो नहीं है। కరోనా కూడా కంప్లీట్ అయిపోయింది, ఉంది కానీ అంత సీరియస్ ఏం కాదు. बाबा कहते हैं बच्चे अभी बाबरी मस्जिद नहीं है, यूक्रेन और रशिया में युद्ध चल रहा है। బాబా అంటున్నారు, ఇప్పుడు బాబ్రీ మసీద్ కాదు, ఉక్రెయిన్ లోను రష్యాలోను పెద్ద యుద్ధమే జరుగుతుంది. चाइना में तो 0% कोविड का पॉलिसी चल रहा है, लोग घर से बाहर नहीं आ रहे हैं। చైనాలో అయితే 0% రావాలి కరోనా అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి ఎవరు రావట్లేదు. आज विश्व में चिंताएं, टेंशन पहले से भी ज्यादा बढ़ रहा है। ఇప్పుడు విశ్వంలో చింతలు మొదటి కన్నా ఎక్కువ అయిపోయాయి. हर घर में, हर व्यक्ति में, हर मन में टेंशन बढ़ रहा है। ప్రతి ఇంట్లోనూ, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. अंतिम समय तक ये परसेंटेज बढ़ेगा ही। అంతిమ సమయం వరకు ఈ పర్సెంటేజ్ పెరుగుతూనే ఉంటుంది. जब तक आपका योग का तपस्या ज्यादा नहीं होता है, वो अग्नि ठंडा होने वाला नहीं है। ఎప్పటి వరకు మీ యోగ తపస్సు ఎక్కువ పెరగదో అంతవరకు ఇవన్నీ చల్లారబడేవి కావు. आप तपस्या नहीं करेंगे, आपके मन में भी वो अग्नि प्रज्वलित हो जाएगा और भी ज्यादा टेंशन बढ़ेगा। మీరు తపస్సు చేయలేదు అనుకోండి, మీ మనసులో కూడా ఈ యోగ జ్వాలలు పెరిగిపోతాయి, ఈ జ్వాలలు, ఈ టెన్షన్ జ్వాలలు పెరిగిపోతాయి. आपका अपना हिसाब किताब भी आपको प्रॉब्लम में लेकर आएगा और वातावरण का प्रभाव भी आपके ऊपर प्रभाव लेकर आएगा। మీ లెక్కాచారాలు కూడా మీ మీద ప్రభావం చూపించేస్తూ ఉంటాయి, మీ చుట్టూ ఉన్నవి కూడా మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. तो इसीलिए आज से ही आपको ऐसे प्रैक्टिस करना है। కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. पूर्वज बनकर सारे विश्व को शांति का शक्ति देना चाहिए। పూర్వజులుగా అయ్యి మొత్తం విశ్వానంతటికి శాంతి అనే శక్తిని ఇవ్వాలి. तो अभी आप जितना देते हो उतना आपको द्वापर युग के बाद आपके आगे लाखों के हिसाब में लोग आकर आपसे दर्शन लेते हैं। మీరు ఇప్పుడు ఎంత చేస్తే ద్వాపర యుగంలో అంత ఆత్మలందరూ మీ దగ్గరికి వస్తారు, దర్శనం గురించి, మీ దర్శనం గురించి వస్తారు. इसलिए ऐसा मत समझ लीजिएगा कि हम तो जूनियर हैं, हम तो नए हैं, हम आकर 2 साल हो गया, 5 साल हो गया, ऐसा नहीं।
మీరు ఇప్పుడు ఇలా అనుకోకండి, మేము జూనియర్స్ ని 2 సంవత్సరాలైంది, 2 నెలలైంది అలాగా అనుకోకండి. हाँ, हम कुमार है कुमारी है, हम तो अभी भी बड़े होना चाहिए, ऐसा नहीं। మేము కుమారులము, కుమారీలము, ఇంకా మేము పెద్దవాళ్ళు అవ్వాలి కదా, మేము చేయలేము అని చెప్పి అనుకోకూడదు. मम्मा तो कुमारी थी लेकिन यज्ञ के लिए माता थी ना, कितना अच्छा पालना करती थी यज्ञ में। మా అమ్మ అయితే కుమారియే, కానీ యజ్ఞానంతటికి తల్లిగా అయ్యి ఎంత పాలన చేశారు కదా. ऐसे आपको ये जिम्मेदारी लेना है। అలా మీరందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. और विश्व में जिस आत्मा को जो चाहिए, విశ్వంలో ఏ ఆత్మకి ఏం కావాలో, शांति, శాంతి, सहन शक्ति, సహన శక్తి, हिम्मत भरना, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, ये सभी आपको देना चाहिए। ఇవన్నీ మీరు ఇవ్వాలి. इसके लिए आपको लाइट हाउस माइट हाउस बनना चाहिए। దీని గురించి మీరు లైట్ హౌస్ గా మైట్ హౌస్ గా అవ్వాలి. माना आपके पास उतना स्टॉक रहना चाहिए। అంటే మీ దగ్గర అంత స్టాక్ ఉండాలి. और उसके लिए आप कमाई करने का जरूरत नहीं है। దాని గురించి మీరు సంపాదించాల్సిన అవసరం లేదు. अभी आपको भगवान देते हैं, उसको लेकर जाके आप दे दो। ఇప్పుడు భగవంతుడు మీకు ఇస్తున్నారు, అది తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వండి. जैसे लौकिक में भी कहाँ भी कुछ क्या आता है, बहुत बारिश हो जाता है या भूकंप हो जाता है तो क्या होता है, లౌకికల్లో కూడా పెద్ద పెద్ద తుఫాన్లు, భూకంపాలు వచ్చాయంటే ఏమవుతుంది? बहुत पब्लिक का जो वर्षा माना जो भी चीज है ना वो सभी खराब हो जाता है, लोगों को लॉस हो जाता है। ఎక్కడైతే తుఫాన్లు అవి వచ్చాయనుకోండి, వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి అన్ని. हाँ, तो उस समय वहाँ गवर्नमेंट का जो एम्प्लॉइज है ना वहां जाकर पहुंचते हैं। అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్కడికి వెళ్తారు. वहां जाकर जहां भी जो लॉस हुआ है वो देखते हैं और गवर्नमेंट उसके लिए स्पेशल पैसा रिलीज करती है। అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు, ఎక్కడ నష్టం కలిగిందో చెప్తారు గవర్నమెంట్ కి. అప్పుడు గవర్నమెంట్ అక్కడికి ధనాన్ని పంపిస్తుంది. गवर्नमेंट पैसा देता है, जो गवर्नमेंट वर्कर है ना उन आत्माओं को, उन पब्लिक को देते हैं, अपना पैसे से अपने पर्स से नहीं देते हैं, गवर्नमेंट का पैसा देते हैं। అప్పుడు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ధనాన్ని ఇస్తారు, అంతేగాని వాళ్ళ పర్సులో తీసి ఇవ్వరు కదా. उस समय उनको थोड़ा एक्स्ट्रा ड्यूटी करना पड़ता है, रात दिन काम करना पड़ता है। ఆ సమయంలో వాళ్ళు పగలు రాత్రి కూడా కొంచెం ఎక్స్ట్రా పని చేయవలసి వస్తుంది. ऐसे ही आपको ईश्वर ने आपको अपॉइंटमेंट सर्टिफिकेट दिया है ना। అలాగే ఈశ్వరుడు కూడా మీకు ఒక అపాయింట్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు కదా. अभी दुनिया में भगवान के शक्ति का जरूरत है, सभी लोग मांग रहे हैं, रो रहे हैं। ఇప్పుడు ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి భగవంతుని శక్తి అవసరం, వాళ్ళందరూ అడుగుతున్నారు, దుఃఖిస్తున్నారు. आपका गवर्नमेंट, ईश्वरीय गवर्नमेंट रिलीज करने के लिए रेडी है, लेकिन बीच में आप सोए हुए हो, ड्यूटी में ज्वाइन नहीं हो रहे हो। ఈశ్వరీయ గవర్నమెంట్ ఈ శక్తిని అంతటిని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు మధ్యలో పడుకుని ఉన్నారు. आप क्या कर रहे हो, मेरे बेटी का शादी है, वो है, ये है करके अपने प्रोग्राम में ही ऐसे फंसे हुए हो। एक्चुअली जो ड्यूटी निभाना चाहिए वो नहीं निभा रहे हो। కానీ మీరేం చేస్తున్నారు? మా కూతురు పెళ్లి అది ఇది అని చెప్పి మీరు మీ బాధ్యతను నిర్వర్తించటం లేదు. तो ऐसे शक्तिशाली बनो, కాబట్టి ఎలాంటి శక్తిశాలిగా అవ్వాలి అంటే आपके द्वारा विश्व परिवर्तन हो। మీ ద్వారా విశ్వ పరివర్తన జరగాలి. अभी आप मांगने वाले नहीं, दाता देवता बनना चाहिए, सीनियर बनना चाहिए। మీరు ఇప్పుడు అడిగే వాళ్ళ కింద అవ్వకూడదు, దేవతలు అంటే ఇచ్చేవారిగా అవ్వాలి. ब्रह्मा भोजन खिलाना, कोर्स देना, ज्ञान सुनाना, ये तो क्या है, लोअर लेवल का स्टार्टिंग स्टेज का पालना है। బ్రహ్మ భోజనం ఇవ్వడము, జ్ఞానం వినిపించడం, ఇవన్నీ ఏంటంటే లోయర్ లెవెల్స్ లో దానం అన్నమాట. वो थोड़े लोग तक ही जाकर पहुंच जाएगा। అది ఓన్లీ కొంతమందికే వెళ్తుంది. अभी विश्व तक पहुंचना है तो आपके आगे विश्व इमर्ज होना चाहिए। ఇప్పుడు మీరు విశ్వం అంతటికి వెళ్ళాలి అంటే మీ ఎదురుగా విశ్వం ఉండాలి. अभी समझ लो इंडिया पाकिस्तान में युद्ध स्टार्ट हो गया। అనుకోండి, ఇలా అనుకోండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది అనుకోండి. मिलिट्री का कोई ऑफिसर शादी करने के लिए अपने गांव आया है। మిలిటరీ ఆఫీసరు వివాహం చేసుకోవడానికి వాళ్ళ ఊరికి వచ్చారు. कल उनका शादी है, రేపు వాళ్ళ వివాహము. आज डिक्लेयर हो गए कि युद्ध है, गवर्नमेंट से ऑर्डर आता है एट एनी कॉस्ट आपको आना ही है, तो क्या करना है, शादी करके जाना है कि पहले ही जाना है? గవర్నమెంట్ నుంచి అక్కడ ఆర్డర్ వస్తుంది, ఈ రోజు యుద్ధం రేపటి నుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది, మీరు డ్యూటీకి వచ్చేయండి అంటే ఆయన అక్కడ డ్యూటీకి వెళ్తారా యుద్ధం చేయడానికి, లేకపోతే ఇక్కడ పెళ్లి చేసుకుంటారా? ड्यूटी में जाना पड़ता है ना, డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది కదా. ड्यूटी फर्स्ट प्रायोरिटी है ना। డ్యూటీయే మొదటి ప్రయారిటీ కదా వాళ్ళకి. लेकिन आप क्या कहते हो, కానీ మీరేమంటారు?
नहीं नहीं भाई जी, 1 हफ्ते के लिए शादी है, उसके बाद हम साधना करेंगे। లేదు లేదు వారం వరకు మాకు పెళ్లి ఉంది కాబట్టి దాని తర్వాత నేను సాధన చేస్తాము అంటారు. आज बेटे का बर्थडे है, इसलिए कल से ज्वाइन हो जाएंगे। ఈ రోజు మా బాబుది బర్త్డే కాబట్టి రేపు మేము జాయిన్ అవుతాము అంటారు. नेक्स्ट वीक में 1 हफ्ते घूमने के लिए जाना है, उसके बाद आपका प्रोग्राम अटेंड करेंगे। నెక్స్ట్ వీక్ మాకు మొత్తం అన్ని ఊర్లు తిరిగే ప్రోగ్రామ్ ఉంది, అది అయిపోయాక జాయిన్ అవుతాం జూమ్ లో అంటారు. इससे पता चलता है कि आप कितना सीरियस। దీంతోనే అర్థమవుతుంది మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అన్న విషయం. तो बाबा किसको सीरियस कहने के लिए कह रहे हैं, किसमें सीरियस आपको रहना है, ये बाबा अटेंशन खिंचवा रहे हैं। బాబా ఎందులో సీరియస్ గా ఉండమన్నారు, కానీ మీరు ఎందులో సీరియస్ గా ఉంటున్నారు అది బాబా అటువైపు అటెన్షన్ పెట్టమంటున్నారు. अभी आप सीनियर बने हो तो निर्बल आत्माओं को शक्ति देना है, हिम्मत देना है, वो काम करना है। ఇప్పుడు మీరు సీనియర్స్ అయిన వలన మీరు నిర్బల ఆత్మలకు మీరు శక్తినివ్వాలి. ठीक है, आप पुराने पुराने हो गए हो, छोटे बच्चे नहीं हो। మీరు చాలా పాతవారిగా అయిపోయారు, చిన్న పిల్లలేం కాదు. बाकी सेवा करो, మొత్తం మిగతా సేవ అంతా చెయ్యండి, बाकी जिम्मेवारी चलाओ, మిగిలిన బాధ్యతలన్నీ మీరు చూడండి. लेकिन मनसा सेवा के लिए, वृत्ति की सेवा में ज्यादा अटेंशन प्लीज देना चाहिए, ये बाबा कह रहे हैं। మనసా సేవకి వృత్తి సేవకి కూడా అటెన్షన్ బాగా పెట్టాలి అని చెప్పి బాబా చెప్తున్నారు. जैसे कोरोना के समय में भी क्या हुआ, ఎలా అయితే కరోనా సమయంలో కూడా ఏమైంది, हॉस्पिटल में कोरोना पेशेंट को ही फर्स्ट प्रायोरिटी देते थे, హాస్పిటల్లో కరోనా పేషెంట్లకే మొదట ప్రయారిటీ ఇచ్చేవారు. ऑपरेशन करने वालों को भी पोस्टपोन कर दिया। ఆపరేషన్ చేయాల్సిన వచ్చిన వాళ్ళది కూడా పోస్ట్ పోన్ చేసేసారు. कोई कोई किडनी पेशेंट डायलिसिस न करते हुए उन्होंने भी देह को त्याग कर दिया। పాపం కొంతమంది పేషెంట్లు డయాలసిస్ చేయించవలసిన వాళ్ళు కిడ్నీ పేషెంట్లకు కూడా వదిలేశారు, వాళ్ళ దేహాన్ని కూడా వదిలేశారు. అప్పుడు शादी करना भी पोस्टपोन कर दिया। వివాహాలు చేయడం కూడా పోస్ట్ పోన్ చేసేసారు. कोई मर गए तो उनको अग्नि लगाने का काम भी के लिए भी लोग नहीं गए, एक जगह से दूसरे जगह पर जाने को भी नहीं हुआ। ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ దేహానికి నిప్పు అంటించే వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికే లేదు కాబట్టి. घूमना भी नहीं है, होटल रेस्टोरेंट भी बंद हो गया, सब कुछ बंद। హోటల్ రెస్టారెంట్లు బంద్ అయిపోయి ఎక్కడికి తిరగడానికి కూడా ఎవరికీ లేదు. तो फर्स्ट प्रेफरेंस क्या है, कोरोना का भगाना है, एक ही प्रोग्राम था। అక్కడ ఒకే ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, కరోనాని తరిమేయడం. तो ऐसे ही इस दुनिया में जो बीमारी है, टेंशन का बीमारी है, मन का बीमारी है, इसको भगाने का रूहानी मिलते आप हो। కాబట్టి ఇప్పుడు ఏదైతే టెన్షన్ అనే అనారోగ్యం ఉందో దానిని ఇక్కడి నుంచి పాలదోలడం అన్నది ఆ ఒక్కటే మీరు మిలిటరీగా అయి చెయ్యాలి. उस समय डॉक्टर और नर्स ने इतना घंटा काम किया, रात दिन जागते हुए, नींद न करते हुए रात दिन उन्होंने काम किया, क्योंकि उस समय उनका जरूरत था। కరోనా టైంలో డాక్టర్లు నర్సులు చూడండి ఒక్క రోజు కూడా ఎక్కువ అలా రాత్రులు పగలు కూడా వాళ్ళు డ్యూటీ చేశారు, ఎందుకు, అప్పుడు వాళ్ళ అవసరం ఎక్కువ కాబట్టి. तो इस समय में ऐसे तपस्या करेंगे तब ही आप मूर्ति बनकर पूज्य बन सकेंगे। विदाउट एनी रीजन, पुरुषार्थ के बिना आपको पूजा नहीं होगा। కాబట్టి మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తేనే మీరు మూర్తిగా అయి మీరు పూజ్యులుగా అవుతారు. మీరు ఇవి పురుషార్థం చెయ్యకపోతే మీకు ఈ పూజలు ఏమి జరగవు. लाखों के रूप में आपके आगे दर्शन के लिए लोग आना चाहिए, आपको गहने चाहिए और किरीट चाहिए, तो अभी ऐसे साधना करना है, उसके लिए टाइम देना है। లక్షల ఆత్మలు మీ దర్శనానికి రావాలి అన్నా, మీకు ధనాన్ని తీసుకురావాలి అన్నా, మీకు బంగారాన్ని తీసుకురావాలన్నా ఇదే పురుషార్థం చేయాల్సిన సమయం. ठीक है, तिरुपति टेम्पल में दर्शन कितना बजे स्टार्ट होता है? తిరుపతి గుడిలో దర్శనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 बजे से। 2 बजे से। इसका मतलब आपको वैसे बनना है तो 2 बजे से ही आपको योग स्टार्ट करना है। మీ అక్కడ తిరుపతిలో చూడండి 2 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. మీరు అలా అవ్వాలి అంటే మీరు 2కే మీరు ఉదయం లేవడం స్టార్ట్ చేయాలి. और दर्शन रात को कितना बजे क्लोज होता है? ఈ దర్శనం రాత్రి ఎప్పుడు క్లోజ్ అవుతుంది? सिर्फ तिरुपति तिम्मापुर 2-3 घंटा ही सोते हैं, उतना ही। ठीक है, ఓన్లీ అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఓన్లీ 2 గంటలే పడుకుంటారు. बाकी समय उनको दर्शन देना, कमाई करना, दर्शन देना, कमाई करना, उसको बैठने के लिए भी नहीं दिया है, खड़े किया है उनको। ఆయన్ని కూర్చోవడం కూడా ఇవ్వలేదు, ఆయన ఓన్లీ 2 గంటలు ఆయనకి పడుకోవడానికి దొరుకుతుంది. ఆయన్ని ఓన్లీ నుంచోబెట్టే పెట్టారు విగ్రహం, పడుకోవడానికి టైం 2 గంటలే దొరుకుతుంది.
तो ऐसे पैसा वाला मूर्ति बनना है या देवात्मा बनना है तो उतना समय साधना करना चाहिए। అలాంటి ధనము గల మూర్తిగా అవ్వాలి అంటే మీరు ఇప్పటి నుంచి సాధన చెయ్యాలి. तभी आपको वैसे विधि पूर्वक आपको पूजा होता है। అప్పుడే మీకు ఆ విధి పూర్వకంగా మీకు పూజ జరుగుతుంది. तो ऐसे आपका स्थिति रहना चाहिए। అలా మీ స్థితిని ఉంచాలి. व्यर्थ के प्रभाव में आने वाले नहीं, अपने श्रेष्ठ प्रभाव डालने वाले होना चाहिए। వ్యర్థంగా చేసే వాళ్ళ ప్రభావంలోకి మీరు వెళ్ళకూడదు. आपका श्रेष्ठ स्थिति उनके ऊपर प्रभाव पड़ना चाहिए। మీ శ్రేష్ఠ స్థితి వాళ్ళ మీద ప్రభావం చూపించాలి. जैसे आप घर से बाहर निकलते हो, ఎలా అయితే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటారు, वेजिटेबल मार्केट में जाते हो, మీరు వెజిటబుల్ మార్కెట్ కి వెళ్తారు, वहां बारिश आया है, అక్కడ వర్షం వచ్చింది, हाथों में पाँवों में सभी क्या होता है, मट्टी लग जाता है। మొత్తం చేతులకి కాళ్ళకి మట్టి అయిపోతుంది. और जो वेजिटेबल है ना वो खराब हो गया, वो बदबू आ रहा है। అక్కడ కూరలు అయితే కుళ్ళిపోయినవి ఏముంటాయో వాటి నుంచి మంచి 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 స్మెల్ రావటం లేదు, చెడ్డ స్మెల్ వస్తుంది. तो सपोज समझ लो आप घर से निकलने के समय पर बहुत अच्छा स्नान करके सेंट स्प्रे करके गए हैं, तो क्या होगा? మీరు అదే ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు మంచి స్నానం చేసి మంచి స్ప్రే కొట్టుకుని వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? आप जहां भी जाते हो आपका सेंट का स्प्रे वो लोगों का आता है, उस वेजिटेबल का बदबू आपको नहीं आता है। అప్పుడు మీ దగ్గర ఉన్న మంచి సుగంధమైన స్మెల్ వాళ్ళందరికీ వెళ్తుంది, అక్కడ దుర్గంధమైన స్మెల్ మీకు రాదు. आपके पास खराब हुआ वेजिटेबल है तो भी उसका स्मेल ना आपको आएगा ना लोगों को आएगा, क्योंकि आपका सेंट उनको आता है। మీ దగ్గర ఏమైనా కుళ్ళిపోయిన కూరలు ఉన్నా కూడా ఆ చెడ్డ స్మెల్ వాళ్ళెవరికి మీకు తెలియదు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, అందరికీ మీ దగ్గర ఉన్న సుగంధమైన స్మెల్లే తెలుస్తుంది. तो ऐसे ही रूहानी बाप का एनर्जी ही उनका अनुभव होना चाहिए, उनका विकार, उनका टेंशन, उनका दुख का असर आपके ऊपर नहीं आना चाहिए। అలాగే భగవంతుని యొక్క శక్తి మీ దగ్గర ఏదైతే ఉందో అది వాళ్ళకి అనుభవం అవ్వాలి, అంతేగాని వాళ్ళ దుఃఖము టెన్షన్ మీ దగ్గరికి మీకు రాకూడదు. इसकी साथ चेक करो, దీంతో పాటు చెక్ చేసుకోండి, अपने पुरुषार्थ का जो रिजल्ट है, మన పురుషార్థం యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో, स्थिति जो है, ఏ స్థితి ఉందో सदा उड़ती हुई कला में रहना चाहिए। ఎల్లప్పుడూ ఎగిరేలాగే ఉండాలి. कभी कभी ऊपर कभी कभी नीचे, एक हफ्ते के लिए योगी नहीं किया, ऐसा नहीं होना चाहिए। ఒక్కొక్కప్పుడు పైకి వెళ్ళడం, ఒక్కొక్కప్పుడు కిందకి వచ్చేయడం, అలా ఒక్కొక్కప్పుడు చెయ్యకపోవడం, అలా ఏమి ఉండకూడదు. सदा स्थिति हाईएस्ट स्टेज में रहना चाहिए, डबल लाइट में रहना चाहिए। ఎప్పుడు స్థితి హైయెస్ట్ లెవెల్లో ఉన్నతంగా ఉండాలి, డబల్ లైట్ గా ఉండాలి. लेकिन वो कब होगा? కానీ అది ఎప్పుడవుతుంది? हर रोज आप साधना ज्यादा करेंगे और सारे विश्व के लिए, जो आप विश्व के साथ कनेक्टेड हो, उनको शक्ति देंगे, तभी ये स्थिति हो जाएगा। ప్రతిరోజు మీరు సాధన చేసి విశ్వంతో కనెక్ట్ అయ్యి వాళ్ళందరికీ శక్తిని ఇచ్చినట్టయితే మీకు ఈ స్థితి వస్తుంది. योग के लिए ज्यादा समय देना चाहिए యోగానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. और विधि को भी समय के अनुसार परिवर्तन करना चाहिए। ఆ విధిని కూడా సమయానుసారంగా పరివర్తన చేసుకుంటూ ఉండాలి. और आपका स्थिति सदा श्रेष्ठ रहना चाहिए। మీ స్థితి కూడా ఎప్పుడు శ్రేష్టంగా ఉండాలి. इसीलिए शरीर को चलाने वाला जो आत्मा जो सर्वश्रेष्ठ है, सदा ऊपर भ्रकुटी में रहता है, ऊपर रहता है। लौकिक में जो आत्मा शरीर को चलाती है वो कहाँ रहती है? ऊपर रहती है ना। లౌకికల్లో ఆత్మే కదా తను అంతా నడిపిస్తుంది, అక్కడ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ బ్రుకిటిలోనే పైనే ఉంటుంది కదా. ऐसे ही जिनको जो ब्राह्मण कहा है, ब्राह्मण को चोटी कहते हैं। चोटी कहाँ रहता है? सबसे ऊपर रहता है। బ్రాహ్మణులకు కూడా, లౌకికల్లో బ్రాహ్మణులకు కూడా పిలక ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది కదా. ब्राह्मण को चोटी के नाम पर डायग्नोसिस करते हैं और शूद्रों को पांव के रूप में उसको कहते हैं, माना कंपैरिजन करते हैं। బ్రాహ్మణుల్ని పిలక రూపంలో చూపిస్తారు, శూద్రులని పాదాల రూపంలో చెప్తారు. क्योंकि जो भी मट्टी है ना, गंदगी है ना, पहले पांव को लगता है। ఎందుకంటే ఏ మట్టి ఉన్నా సరే అది ముందు కాళ్ళకే కదా అంటుకుంటుంది. ऐसे ही आपका मन सदा शिव बाबा में है तो श्रेष्ठ स्थिति में है। అలాగే మీ మనసు ఎప్పుడు శివబాబా అయితే ఉందనుకో మీరు శ్రేష్ఠ స్థితిలో ఉన్నట్టు. आपका मन विकार की तरफ है, आप शूद्र हो, आपका स्थिति नीचे है। మీ మనసు వికారాల వైపు ఉందనుకోండి, అప్పుడు మీరు శూద్రంలో ఉన్నట్టు, కిందకు ఉన్నట్టు. सिनेमा देख रहे हैं, सीरियल देख रहे हैं, काम विकार का इच्छा है, ये सभी क्या है? शूद्रपन का सिम्टम्स है। సినిమా చూడాలని ఉండడం, సీరియల్స్ చూడాలని ఉండడం, కామ వికారాల మీద ఉండడం, ఇవంతా శూద్ర పని అన్నమాట.
तो आप नीचे रहेंगे, आपके आगे परिस्थिति भी बड़ा हो जाएगा और वही दुख, वही टेंशन, वही बदबू आपको आता रहेगा। మీరు అలా కిందే ఉండిపోయారు అనుకోండి, మీ పరిస్థితుల యొక్క టెన్షన్, ఆ దుర్గంధమే మీకు వస్తుంది. ऊपर रहेंगे तो परिस्थिति सभी नीचे रह जाएगा, उसकी तरफ आप अटेंशन ही नहीं रहेंगे। అదే మీరు పైనే ఉన్నారు అనుకోండి, పరిస్థితులన్నీ కిందే ఉండిపోతాయి, మీకు ఆ టెన్షనే రాదు. तो इसका मीनिंग क्या है? దీని అర్థం ఏమిటంటే, जितना आप आत्मा को जो चाहिए आप देते जाएंगे, ఆత్మకి ఏం కావాలో అది మీరు ఇస్తూ ఉన్నట్టయితే, आगे वालों को आत्मा के रूप में देखते रहेंगे, మీ ఎదురుగా ఉన్న వాళ్ళని మీరు ఆత్మ రూపంలోనే చూసినట్టయితే, उस आत्मा को जो चाहिए वो देते जाएंगे, ఆ ఆత్మకి ఏం కావాలో అది మీరు ఇస్తూ వెళ్తే కనుక, उसके नीचे का जो इंद्रिय है वो सुख की तरफ आपका अटेंशन नहीं जाएगा। ఆ వాళ్ళ కింద ఉన్న ఏ ఇంద్రియాలు ఉన్నాయో ఆ సుఖం వైపుకు మీ అటెన్షన్ వెళ్ళదు. उदयपुर जाना है, वैष्णो देवी जाना है, सिंगापुर जाना है, माना देखने का जो इंद्रिय सुख है वो भी अच्छा नहीं लगता आपको। ఉదయపూర్ వెళ్ళాలి, వైష్ణోదేవికి వెళ్ళాలి, సింగపూర్ కి వెళ్ళాలి, ఇలాంటివి ఏమి ఇలాంటి ఇంద్రియ సుఖం వైపుకు మీ మనసు వెళ్ళదు. अच्छा अच्छा गाना सुनना है, मेरे कर्म कैसे हुआ, अच्छा गायन सुनना है, वर्णन सुनना है, ये सुनने का भी इच्छा नहीं रहेगा। అందరూ నా మహిమని ఎలా గాయనం చేస్తున్నారు, మంచి పాటలు వినడం, ఇలాంటి వైపుకు కూడా మన దృష్టి వెళ్ళదు. वेराइटी वेराइटी भोजन बना के, यूट्यूब देख के रेसिपी बना के खाना है, जीव का भी इच्छा नहीं लगता है। ఆ యూట్యూబ్ చూసి వెరైటీ ఫుడ్ తయారు చేయడం, తినడం, అలాంటి వైపుకు కూడా మన మనసు వెళ్ళదు. शरीर को अच्छा अच्छा कपड़ा पहनना है, ये यहाँ भी मन नहीं जाएगा। శరీరానికి మంచి దుస్తులు ధరింప చేయాలి, అలాంటి వైపుకు కూడా వెళ్ళదు మనసు. ये सभी क्या है? नीचे का स्थिति है। ఇవన్నీ ఏంటి? కింద ఉన్న స్థితి అన్నమాట. और आत्मा का जो उद्धार है, आत्मा का जो भोजन है, वो सर्वश्रेष्ठ स्थिति है। ఆత్మ యొక్క ఉద్ధారం, ఆత్మ యొక్క భోజనం, ఇవంతా ఉన్నత స్థితి. तो जितना हाईएस्ट स्टेज में रहेंगे, మీరు ఎంత హైయెస్ట్ స్టేజ్ లో ఉంటే माया का प्रभाव आपके ऊपर नहीं आएगा, మాయ యొక్క ప్రభావం మీ మీదకి రాదు. वायुमंडल का प्रभाव नहीं आएगा। వాయుమండలం యొక్క ప్రభావం కూడా మీ మీదకి రాదు. अभी देखो कोई तीर्थ यात्रा पर जाते हैं, ఇప్పుడు చూడండి, ఎవరైనా తీర్థయాత్రలకి వెళ్తారు, तो पैदल चल रहा है तो कितना समस्या आता है। నడిచి వెళ్తుంటే వాళ్ళకి ఎంత సమస్యగా ఉంటుంది. पुराने जमाने में जो पैदल चलते थे, पाँव में स्लीपर भी नहीं पहनते थे। పూర్వకాలంలో ఎలా నడుచుకుని వెళ్ళేవారు కదా, వాళ్ళ తీర్థయాత్రలకి అప్పుడు చెప్పులు కూడా వేసుకునేవారు కాదు వాళ్ళు. ज्यादा लगेज लेकर नहीं जा सकते, रात को सोएंगे तो मच्छर लग जाएगा, धूप लग जाएगा, पानी लग जाएगा, बीमारी आ जाएगा, पाँव में दर्द आ जाएगा, तो कितना प्रॉब्लम है। అప్పుడు ఎంత వాళ్ళ దగ్గర సామాన్లు కూడా ఎక్కువ ఉండేవి కాదు, దోమలు కుట్టేసేవి, పడుకోవడానికి కూడా సరిగా ఉండేది కాదు, చాలా ఎండలో వెళ్ళాల్సి వచ్చేది, చాలా సమస్యలు ఎదుర్కొనేవారు వాళ్ళు. जहां पहुंचना है तो कितना टाइम लग जाता है, कितना सुस्ती होता है, कितना ऑपोजिशन आता है। అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎంత నీరసం వచ్చేది, ఎంత అపోజిషన్ కూడా ఉండేది వాళ్ళకి. उसके बाद लोग साइकिल में जाते हैं, तो साइकिल खराब हो गए तो क्या करना है, ऐसे प्रॉब्लम आ जाता था। దాని తర్వాత సైకిల్ మీద వెళ్ళేవారు, అప్పుడు ప్రాబ్లం, సైకిల్ కి ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఎలా వెళ్ళేవారు, కష్టం అయ్యేది. टू व्हीलर में जाएंगे तो साइकिल ये करने का जरूरत नहीं है, लेकिन टू व्हीलर में भी पीठ में दर्द हो जाता है, बहुत सा लंबा समय जाएंगे तो आंखों में प्रॉब्लम आता है। साइकिल से भी बेहतर है, लेकिन थोड़ा मुश्किल होता है। తర్వాత టూ వీలర్ మీద వెళ్ళేవారు, టూ వీలర్ అయితే సైకిల్ తొక్కాల్సిన అవసరం లేదు, కానీ నడుముకి ప్రాబ్లము, కంటికి ప్రాబ్లము వచ్చేది. ఆ సైకిల్ మీద మంచిదే టూ వీలర్, కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. उसके बाद फोर व्हीलर में जाते हैं तो टू व्हीलर से भी बेहतर है, लेकिन उसमें भी बहुत समय लग जाता है। దాని తర్వాత ఫోర్ వీలర్ వచ్చింది, కారులో వెళ్తున్నారు, స్కూటర్ మీద మంచిదే, కానీ దాని మీద కూడా వెళ్ళేవారు. हाँ, उसके बाद में ट्रेन में जाते थे, దాని తర్వాత ట్రైన్ లో వెళ్తున్నారు. ఇప్పుడు अभी तो फ्लाइट आ गया है, ఇప్పుడు ఫ్లైట్ కూడా వచ్చింది. तो 2 घंटे में आपको जहां पहुंचना है पहुंच जाते हो। మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి 2 గంటల్లో వెళ్ళిపోతున్నారు. 2-3 स्टेट पास करेंगे तो भी स्टेट आपको दिखाई नहीं देता है। आप हैदराबाद से निकले सीधा जाकर क्या वर्ग राजस्थान पहुंच जाएंगे, पास जो भी स्टेट है नीचे रह जाएगा, वो पता ही नहीं चलेगा। మీరు 2-3 స్టేట్లు ఒక 2 గంటల్లో దాటుకుని వెళ్ళిపోతారు. ఆ స్టేట్ ఏ స్టేట్ దాటామో కూడా మీకు అది కిందే ఉంది, కనిపించటం లేదు. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్ళాలంటే వెళ్ళి చేరుకుంటున్నారు. न साइड सीन देखेगा, न कोई व्यक्ति देखेंगे, न समस्या, कुछ भी नहीं, जहां पहुंचना है तुरंत पहुंच जाते हो। ఎవరు మనుషులు కనిపించరు, సైట్ సీయింగ్ ఉండదు, ఏమీ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెంటనే వెళ్ళిపోతున్నారు 2 గంటల్లో. ऐसे ही ईश्वरीय सेवा में इतना हाईएस्ट स्थिति में रहेंगे, అలాగే ఈశ్వరీయ సేవలో కూడా మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు అనుకోండి,
न विघ्न, न टेंशन, न परिस्थिति, न समस्या, कुछ भी नहीं आएगा, उसका असर भी आपके ऊपर नहीं होगा। నీకు విఘ్నాలు రావు, టెన్షన్లు రావు, సమస్యలు రావు, ఎవరి ప్రభావము దాని మీద పడదు. और सदा इंप्रूवमेंट स्टेज रहना है तो ఎల్లప్పుడూ ఇంప్రూవ్మెంట్ స్టేజ్ ఉండాలి అనుకోండి. स्वस्थिति और सेवा दोनों को बैलेंस रखना चाहिए। స్వస్థితిని మరియు సేవని రెండింటిని బ్యాలెన్స్ గా ఉంచాలి. स्व उन्नति भी होना चाहिए, सेवा भी होना चाहिए। స్వోన్నతి అవ్వాలి మరియు సేవ కూడా జరగాలి. अभी तो अच्छा कर रहे हो, ओके, ఇప్పుడు మీరు బానే చేస్తున్నారు, ఓకే, लेकिन अभी अभी के बाद और भी अच्छे से अच्छे करना चाहिए। దీని తర్వాత దీంతో పాటు ఇంకా 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 మంచిగా చేయాలి. अभी पूर्वज बनकर देने का काम करना है। ఇప్పుడు మీరు పూర్వజులుగా అయ్యి ఇచ్చే పని చేయాలి. स्टूडेंट्स का लाइफ तो हो गया, స్టూడెంట్ జీవితం అయితే అయిపోయింది మీది, कमाई का भी हो गया, సంపాదించుకునే జీవితం కూడా అయిపోయింది, खुद के लिए भी हो गया, స్వయానికి కూడా అయిపోయింది. वो सभी को देने का काम है। अभी ఇప్పుడు అందరికి ఇచ్చే పని. यज्ञ में जो कुछ भी चीज आता था యజ్ఞంలో ఏ వస్తువులు వచ్చినా वो बाबा के हाथ में लेकर देते थे, అవి బాబా చేతికి వెళ్ళి ఇచ్చేవారు. लेकिन बाबा उसको यूज नहीं करते थे। కానీ బాబా వాటిని ఏమి ఉపయోగించుకునేవారు కాదు. वो भंडारा में बाबा दे देते थे। అది అంతా బండారాలోకి ఇచ్చేసేవారు. जो भी कपड़ा देते हैं, जो भी साधन देते हैं, बाबा जो निमित्त आत्मा दादी को निमित्त किया था जो डिपार्टमेंट, उनको वो साधन दे देते थे। ఏ సాధనాలు వచ్చినా ఏ దుస్తులు వచ్చినా ఆ నిమిత్త టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యజ్ఞంలో నిమిత్త టీచర్స్ కి ఇచ్చేసేవారు. यज्ञवत्स बाबा के लिए लेकर आते थे, स्वेटर लेकर आते थे, कपड़ा लेकर आते थे, सब कुछ लेकर आते थे, लेकिन बाबा पहनता नहीं था। వాళ్ళందరూ చాలా మంది బాబాకి స్వెటర్ తెచ్చిచ్చేవారు, అలా దుస్తులు తెచ్చిచ్చేవారు. కానీ బాబ్దాదా వాళ్ళేమి, బాబ్దాదా కాదు బ్రహ్మ బాబా అవేమి వేసుకునేవారు కాదు. जब दादियां बाबा को देते थे, जब उनके पास कपड़ा फट जाता था, तब भी बाबा उसको पहनता था। ఎప్పుడైతే బాబా దగ్గర ఉన్న దుస్తులు చినిగిపోయాయో అప్పుడు దాదీలు ఇచ్చినప్పుడే మాత్రమే ఆ దుస్తులు వేసుకునేవారు. तो सदा बाबा क्या सोचता था, जो भी आता है देना है, देना है, देना है, अपने लिए नहीं, सभी बच्चों के लिए। బాబా ఏం ఆలోచించేవారంటే ఆయనకి ఏది వచ్చినా ఇవ్వాలి 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 అని చెప్పి ఆలోచించేవారు. ఆయనకి మాత్రం ఏది ఉంచుకునేవారు కాదు. ऐसे आपको भी बाप समान बनना है, जितना होता है देना है, सीनियर होके देना है। అలాగే మీరు తండ్రితో సమానంగా అవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి, సీనియర్స్ లా అవ్వాలి. सदा विश्व को देना है, हर पार्टिकल को देना है। ఎల్లప్పుడూ విశ్వానికి ఇవ్వాలి, ప్రతి ఒక్క పార్టికల్ ఇవ్వాలి. शरीर का एज कुछ भी हो, మీ శరీరం వయసు ఎంతైనా అవ్వచ్చు, बाबा के घर में आके कितना भी साल हुआ हो, బాబా దగ్గరికి వచ్చి ఎన్ని రోజులైనా అవ్వచ్చు, इस विधि को आप फॉलो करने से आप पूर्वज बन सकते हो, नंबर 1 में आ सकते हो। ఈ విధిని మీరు ఫాలో అవుతే గనక మీరు పూర్వజులుగా అవుతారు మరియు నెంబర్ 1 గా అవుతారు. लास्ट सो फास्ट सो फर्स्ट भी हो सकते हो। లాస్ట్ వచ్చినా ఫాస్ట్ గా వచ్చినా ఫస్ట్ లోని మాత్రమే వస్తారు. उसके आधार पर ही 5000 साल में पूज्य बनते हो। దీని ఆధారంగానే 5000 సంవత్సరాల్లో పూజ్యులుగా అవుతారు మీరు. जब तक पूर्वज नहीं बनते हो तब तक पूज्य नहीं बनते हो। ఎప్పటి వరకు మీరు పూర్వజులుగా అవ్వరో అప్పటి వరకు మీరు పూజ్యులుగా అవ్వరు. अपने को चेक कीजिएगा, మీరు తమను తాము చెక్ చేసుకోండి. इस विधि से हम कितना योग हर रोज कर रहे हैं। ఈ విధానంలో మనము యోగం ప్రతిరోజు ఎంతసేపు చేస్తున్నాము అని. सिर्फ योग द्वारा, मनसा सेवा द्वारा ही ये साधना आप लोग कर सकते हैं। ఓన్లీ యోగం ద్వారా, ఈ తపస్సు ద్వారా మీరు ఇది చేయగలరు. सिर्फ मन को चेंज करना है। ఓన్లీ మనస్సుని మార్పు చెందించుకోవాలంతే. मेरे द्वारा बाबा शक्ति सारे विश्व को दे रहा है, बस चैप्टर क्लोज। నా ద్వారా బాబా మొత్తం విశ్వానంతటికి శక్తిని ఇస్తున్నారు అని అనుకోండి, అంతే. ज्यादा समय अपने मन भगवान के हाथ में यही कर्म के लिए दे दो। ఎక్కువసేపు భగవంతుని చేతిలోకి మన మనసుని ఈ పని గురించే ఇవ్వండి. सारे विश्व को क्या चाहिए, क्या नहीं चाहिए, कितना चाहिए, आप नहीं जानते हैं, बाबा जानता है। విశ్వం అంతటికి ఎంత కావాలి ఏంటి అన్నది మీకు తెలియదు, అది బాబాకే తెలుసు. आपको क्या चाहिए वही आप नहीं जानते हो। మీకు ఏది కావాలో అదే మీకు తెలీదు. किनको क्या देना चाहिए वो बाबा डिसाइड करता है। सिर्फ अपन अपने मन, संकल्प, समय बाबा के हाथ में दे दो। ఎవరికి ఏమి ఇవ్వాలో అది బాబా డిసైడ్ చేస్తారు, కానీ మీరు సమయం సంకల్పాన్ని ఇవ్వండి.
तो ज्यादा फ्लो आपके द्वारा जाना चाहिए। ఎక్కువ ఫ్లో మీ దగ్గర నుంచి వెళ్ళాలి అంతే. तो ऐसे चेक करो और चेंज करो। అలా చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.